నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో రేఖలు, గ్రహస్థానాలు, గుర్తులు, అరచేతి యొక్క స్వరూప స్వభావాలు మొదలగు అనేక విషయాల్ని మనం చర్చించుకుంటూ క్రమంగా రవిరేఖలో కొన్ని విషయాల్ని మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలను ఈరోజు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది చేతుల్లో రవిరేఖ జీవిత రేఖ లోపలి భాగము నుండి ఈ లోపల భాగం నుంచి ప్రారంభమయ్యి క్రమంగా స్పష్టంగా రవిస్థానానికి చేరిన, లేదా కొంతమంది చేతుల్లో ఇది శుక్రస్థానము, ఈ బొటనవేలు దిగువ భాగంలో శుక్రస్థానము నుంచి కానీ శుక్రస్థానం నుంచి ప్రారంభమైన క్రమంగా స్పష్టంగా రవిస్థానాన్ని చేరితే, ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు శుక్రస్థానము అంటే స్త్రీల వలన శుక్రుడు వ్యతిరిక్త జాతి గురించి తెలియజేస్తుంది. అంటే పురుషుల హస్తములో కుడి చేతిలో, రెండు చేతుల్లోనూ మనం ఈ లక్షణాలను గమనించాలి. ప్రధానంగా పురుషులైతే కుడి చేతి యందు శుక్రస్థానము నుండి కానీ జీవితరేఖ లోపల నుంచి కానీ ఈ రవిరేఖ ప్రారంభమయ్యి స్పష్టంగా రవిస్థానాన్ని చేరితే, ఇటువంటి వ్యక్తులు పురుషులకు స్త్రీల వలన, అదే ఎడమ చేతిలో శుక్రస్థానము నుంచి కానీ జీవితరేఖ లోపల నుంచి అన్నప్పుడు ఇదంతా కూడా శుక్రస్థానమే, ఈ లోపల నుంచి ప్రారంభమయ్యి క్రమంగా రవిస్థానాన్ని చేరితే, ఎడమ చేతిలో ప్రధానంగాను రెండు చేతుల్లో ఉండి ఎడమ చేతుల్లో దృఢంగా ఉంటే, ఎటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు స్త్రీలైన పురుషుల వలన, పురుషుల్లో కుడి చేతిలో ఉంటే స్త్రీల వలన, వారి యొక్క సహకారంతోటి వారి అభివృద్ధిలో వీరి యొక్క పాత్ర ప్రధానంగా విద్యలయందు ప్రవేశించటంలోను, విద్యాభ్యాసంలోను, కళలను అభ్యసించటంలోను వారి సహకారంతో ఈ కళలయందు విద్యలయందు ఉన్నత స్థితిని చేరి ధనాన్ని, కీర్తిని పొందగలరు. అయితే ఈ కీర్తి ధనాన్ని పొందేటువంటి క్రమంలో పురుషులైతే స్త్రీల వలన, స్త్రీలైతే పురుషుల వలన వీరి సహకారము చక్కగా వారికి లభించి ఉన్నతమైనటువంటి స్థితి చేరటంలో వారి యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ చంద్రస్థానము నుండి ప్రారంభమయ్యి క్రమంగా రవిస్థానాన్ని చేరి, ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తుల యొక్క శిరోరేఖ చంద్రస్థానము వైపు దిగి ఉంటే, శిరోరేఖ చంద్రస్థానము పాయలుగా కానీ రెండుగా కానీ ఒకే రేఖ అయినా చంద్రస్థానము చేరి ఉండాలి. చంద్రస్థానములో రవిరేఖ రవిస్థానాన్ని చేరాలి. ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు కళలయందు చిత్రలేఖనము, సాహిత్యము, సంగీతము, ఇటువంటి కళలలో రచనలు చేసి, గ్రంథాలు రచించి సాహిత్య అకాడమీ వంటి సంస్థలచే పురస్కారాలు, గౌరవ మర్యాదలు, అవార్డులు వారు సొంతం చేసుకుని సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలతో చిరకాలము, దీన్నే ఆచంద్రార్కము అంటాము. ఆచంద్రార్కం అంటే చంద్రుడు, సూర్యుడు ఉన్నంతకాలము. అంటే వీరు రచనలు వారు ఈ జీవితము పూర్తయిన తర్వాత కూడా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు, వారు ప్రవేశపెట్టినటువంటి ఈ సాహిత్యమునందు పురస్కారం పొందినటువంటి ఆ గ్రంథాల యొక్క ఖ్యాతి తరతరాలు ఆచంద్రార్కము ఈ సమాజంలో వారి యొక్క పేరు ప్రతిష్టలు, గుర్తింపు కొనసాగుతూనే ఉంటాయి. ఇటువంటి రేఖ కలిగినప్పుడు రవిరేఖ చంద్రస్థానము దిగువ నుండి స్పష్టంగా ఉండాలి. శిరోరేఖ చంద్రస్థానాన్ని చేరి ఉండాలి. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ అదృష్ట రేఖ నుండి ప్రారంభమయ్యి స్పష్టంగా రవిస్థానాన్ని చేరితే, అంటే అదృష్టరేఖ అరచేయి దిగువ భాగం నుంచి శని స్థానానికి చేరుతుంది. ఏదో ఒక ప్రాంతములో ఈ అదృష్ట రేఖలోంచి రవి స్థానములోకి
రవిరేఖ వెళ్ళినటువంటి వ్యక్తులు వారి జీవితము మిక్కిలి ది ఎక్స్ట్రాడినరీ ఫేట్, అది అదృష్టానికి, యోగానికి, కీర్తి ప్రతిష్టలు తోడవుతాయి, అధికారము, గౌరవము తోడవుతాయి. ఈ రెండు కూడా వారి జీవిత చివరి వరకు కూడా ఈ రేఖలు ఎంతవరకు విస్తరించి ఉంటాయో అంతవరకు కూడా వాళ్ళు కీర్తి ప్రతిష్టలు, ధనము, అభివృద్ధిని వాళ్ళు నిరంతరము పొందుతూనే ఉంటారు. అయితే ఇక్కడ అదృష్టరేఖ ఏ వయస్సున ప్రారంభమైతే, అదృష్టరేఖ మనం ఈ ప్రారంభము 0, 30, 50, 100 ఇలా చూస్తాము. ఈ ప్రారంభంలో ఎక్కడ ప్రారంభమైనా సరే, ఎక్కడ ప్రారంభమైనా ఆ వయసును మనం అదృష్టరేఖ మీద లెక్క పెట్టాలి. ఆ వయసు నుండి తదుపరి కాలం అంతా కూడా వాళ్ళు కీర్తిని, ధనాన్ని, ప్రతిష్టను పొంది సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపబడుతూ ఉంటారు. ఈ రెండు కూడా అంటే అదృష్టరేఖ, రవిరేఖ ఎంత స్పష్టంగా ఉంటే వీటి ఫలితము అంత బలంగా, అంత ఎక్కువగా మిక్కిలి పొందేటువంటి విధంగా మనం ఈ రేఖల యొక్క స్పష్టత, లోతు, కాంతివంతంగా ఉండాలి. మధ్య మధ్యలో తెగి ఉంటే అది వేరే విషయం. మనం దాని గురించి మరలా ఇంకొక ఎపిసోడ్లో చర్చించుకుందాము. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ కుజ ప్రాంతము నుండి ప్రారంభమయ్యి, ఇది కుజ ప్రాంతము, ఈ కుజ ప్రాంతం నుండి ప్రారంభమయ్యి రవి స్థానానికి చేరితే ఈ జీవిత ప్రారంభ కాలంలో ఇక్కడిక్కడ కూడా రవిరేఖ కానీ అదృష్టరేఖ కానీ లేకుండా ఈ మధ్య భాగం నుంచి మాత్రమే అదృష్టరేఖ, రవిరేఖ ప్రారంభమైనటువంటి వ్యక్తులు జీవిత ప్రారంభ కాలంలో అనేక సమస్యలు, కష్టనష్టాలు, ధన విషయంలోనూ, సంపద విషయంలోనూ, కీర్తి ప్రతిష్టల విషయంలోనూ, ఆధిపత్యం విషయంలో కూడా అంత ప్రాముఖ్యత లేకపోయినా కుజప్రాంతం నుండి ప్రారంభమైనటువంటి అదృష్టరేఖ, రవిరేఖ కలిగి ఉండి స్పష్టత కలిగి ఉంటే ఇటువంటి వ్యక్తులు ప్రారంభకాలంలో సమస్యలు ఎదుర్కొన్నను క్రమంగా పట్టుదల, స్వయం కృషి, దృఢమైనటువంటి సంకల్పము, శ్రమ వలన వారి జీవితము విజయవంతమయ్యి క్రమంగా ఏ కాలమునైతే ఈ అదృష్టరేఖ మీద మనం కాలాన్ని గమనించి ఏ వయసునైతే ఈ రేఖలు స్పష్టంగా ఏర్పడి ఉంటాయో ఆ వయసు నుండి తదుపరి కాలం అంతా కూడా వారు కీర్తిని, ప్రతిష్టను, ఖ్యాతిని పొంది ధనాన్ని, సంపదను కూడా చక్కగా పొంది ఈ అదృష్టరేఖ, రవిరేఖలు ఎంతవరకు విస్తరించి ఉంటే అంతవరకు కూడా ఈ కీర్తి ప్రతిష్టల్ని, ధనాన్ని, సంపదను పొంది జీవిత చర్మాంకంలో కూడా ఆ ఖ్యాతిని వాళ్ళు కొనసాగింపుని పొందగలరు. ఈ విధంగా మనం రవిరేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు గోపాల్ సాముద్రిక శాస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీని మీద మీ చక్కని కామెంట్స్ని టైప్ చేసి పంపిస్తే, ఇంకా ఏదైనా ప్రశ్నలు మీరు అడగవలసినవి కూడా పంపిస్తే నేను తదుపరి ఎపిసోడ్లో మీకు వాటిపై వివరణను స్పష్టంగా తెలియచేయగలను. అంతవరకు నమస్కారం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.